మౌన పోరాటం మౌన పోరాటం. అది ఖచ్చితంగా జానకియే. కాదు, దుర్గే. దుర్గే అయితే కళ్యాణరాముడితో తాళి కట్టించుకోదు రుద్రా. దుర్గ మెంటాలిటీకి ఖచ్చితంగా కట్టించుకోదు. ఆ తాళిని కళ్యాణరాముడే కట్టడం మనం చూసామా? లేదమ్మా, కానీ క్లారిటీగా మనకు అర్థమైపోతుంది కదా. అర్థం అవ్వడం వేరు, నిజం వేరు. ఆ పొగలో నిజంగా తాళి కట్టాడన్న గ్యారంటీ లేదు. ఆ పొగెందుకు పెట్టావయ్యా అంటే, పంతులు నేను కావాలని చేయలేదు, పొరపాటును వచ్చింది అంటున్నాడు. అతన్నేం చేయలేవు. ఏం జరిగినా మనకి మాత్రం నో యూజ్. ప్రస్తుతానికి అది జానకి అనే ఫిక్స్ అవుతాం. సరే, నేను ఇక బయలుదేరతాను. హలో మేడం. ఏంటలా వెళ్ళిపోతున్నావు? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నువ్వేంటి దుర్గలా మాట్లాడుతున్నావు? డౌటా? అదే, నన్నింతగా బాగా రెడీ చేశావు, నా చేత సుమంగళి పూజ కూడా చేయించావు. మరిప్పుడేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? నీ డౌట్స్ అన్నీ తీర్చుకోవాలి కదా. తీర్చుకోకుండా ఎలా వెళ్ళిపోతావు? చెప్పు, నీ డౌట్ ఏంటి? నువ్వు జానకివా దుర్గవా? దుర్గని. జానకిని. దుర్గలో ఉన్నా జానకిని. ఏయ్, జానకిలా ఉన్నా దుర్గని. కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఓకే, నీ కన్ఫ్యూజన్ ని నేను క్లియర్ చేస్తాను. ఇందాకేదో అన్నావు కదా, అచ్చం దుర్గలా మాట్లాడుతున్నావు, దుర్గ కొడుతోంది అని. మరి నేను కొడితే కూడా దుర్గ కొట్టినట్టే ఉంటుందా? మరి నేను కొట్టనా? కొట్టనా? వద్దు వద్దు. చంపళ్ళు పగిలిపోతాయి. సరిపోలేదా? ఇంతకు ముందు పడిన టార్చర్ సరిపోలేదా? గుర్తొచ్చిందా? నువ్వు నీకు అన్ని తెలుసు అంటే నువ్వు ఖచ్చితంగా దుర్గవే. నువ్వు దుర్గవే. అవును, నేను దుర్గనే కదా. నువ్వు దుర్గవే, నాకు తెలిసిపోయింది. నువ్వు దుర్గవే. విశాలాక్షి, ఎవరు చెప్పారు నేను దుర్గనని? నేను జానకినే. జానకివా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు దుర్గవని. నువ్వు దుర్గ అంటున్నావు కాబట్టి దుర్గనే. కాదు జానకి అంటే నేను జానకినే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి కన్ఫ్యూజనే ఉంటుంది, క్లారిటీ ఉన్న వాళ్ళకి క్లారిటీగానే ఉంటుంది. అసలు ఇంతకీ నువ్వెవరు? దుర్గని నేనే. జానకిని నేనే. కాదు, నువ్వు ఖచ్చితంగా దుర్గవే. లేదంటే నన్ను టార్చర్ పెట్టిన విషయాలు నీకెలా తెలుస్తాయి? దుర్గ చెప్పింది. దుర్గ చెప్పిందా? అవును, ఒక గుంట నక్క మా ఇంట్లో ఉండేది.
నక్క నేను కర్రలతో కొట్టాను, చప్పటి సంకటి పెట్టాను, చేదు మందులు మింగించానని అన్నీ చెప్పింది. ఏయ్ ఏయ్ ఏయ్, ఏయ్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు దుర్గవే. ఇది ఇది దుర్గ దెబ్బే. దుర్గే ఎంత గట్టిగా కొట్టగలదు. దుర్గ చేతులు అడవిలో కట్టెలు కొట్టిన చేతులు కదా. ఈ చేతులు ఇంట్లో పనులన్నీ చేసి రాడ్ తేలిన చేతులు. అంటే అంటే నువ్వు నేను జానకిని. కాదు. ఈ దెబ్బ ఏదో తేడాగా ఉందే. సువర్ణ, నువ్వు దుర్గనే కాదు, ఈ జానకితో కూడా గెలవలేవు. ఓ, వెళ్ళు. ఇది ఖచ్చితంగా దుర్గ దెబ్బే. మరి ఇది జానకి. నువ్వు జానకివే, సరేనా? కదా, వెళ్ళు వెళ్ళు. సువర్ణ, ఆగో. అక్కడ పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళిపోకు, లేదంటే మళ్ళీ నీ మీద రివర్స్ కేసు పెడతారు. ఈ విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చెప్పానుగా, వెళ్ళు. నా చేత సుమంగళి పూజ చేయిస్తావా? సరైన బుద్ధి చెప్పానుగా నీకు. ఈ రుద్ర పెట్టే టార్చర్కి చచ్చిపోవాలనిపిస్తోంది. రుద్ర ఫోన్ చేయగానే ద్వారక ప్యాంట్ జారిపోయినా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాడనమాట. మరి ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన మగాడైనా పడతి ముందు మడత పడిపోవాల్సిందేనమ్మా. పాపం పెద్ద పెద్ద రావడీలను కూడా భయపెట్టే ద్వారక రుద్ర పేరెత్తితే చాలు గడగడా వణుకుపోతున్నాడు. అలాగే రుద్ర కూడా ద్వారకతో భలే ఆడుకుంటుంది. ఇప్పుడు మనం రుద్రతో ఆడుకోబోతున్నాం కదమ్మా. అందుకే కదా రుద్రని ద్వారకకి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాం. ఇప్పుడిక్కడ జరిగేదంతా రుద్ర వాళ్ళ నాన్న మహేంద్ర గారికి షో చూపించాలి. అప్పుడు అవంతి ద్వారకల లైఫ్ లో పెద్ద జర్క్ క్రియేట్ అవుతుంది. టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అమ్మా, అదిగో రుద్రొస్తోంది. ఎక్కడ? షో స్టార్ట్ చెయ్యి. ఏంటిది? అందరూ చూస్తున్నారు, వదులు. బేబీ, నువ్వు ద్వారకని. కంగారు పడకు ద్వారక. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వచ్చినా, సాడ్ మూమెంట్స్ వచ్చినా ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మా అమ్మ కనిపించట్లేదనే బాధలో నేనున్నాను రుద్ర. నీకేంటి బాధ? ఇది నీకు బాధపడాల్సిన విషయమో ఆనందపడాల్సిన విషయమో నాకు తెలీదు. ఏమైంది? కానీ నాకు మాత్రం ఏదో తెలియని ఆనందంగా ఉంది. ఏమైందో చెప్పు. నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. ఏ ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదా? జోక్స్ వేయకు.
అవి అన్డైజెస్ట్ వామిటింగ్స్ కావు, మరి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ లా అనిపిస్తున్నాయి. బేబీ నువ్వు ప్రెగ్నెంటా? నువ్వు ప్రెగ్నెంటా? అవును ద్వారక, ఇంకా చెక్ చేసుకోలేదు, కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. నోరంతా ఒకలాగా ఉండి పులుపు తినాలి అనిపించేలా ఉంది. నో 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 రుద్ర, ఇది జరగకూడదు. ఏ ఎందుకు జరగకూడదు? ఆ రోజు రాత్రి హోటల్లో నువ్వు నాతో హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదా ఇది ఇలా జరగకూడదు అని? హోటల్లో రాత్రి ఓ షిట్! అది కాదు రుద్ర, హోటల్లో జరిగింది కాదనట్లేదు, కానీ పెళ్లి కాకుండా నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది. అందుకే ద్వారక నేను చెప్తున్నాను, మనం దొంగతనంగా పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళా? పెళ్ళా అంటావేంటి? ఏ పెళ్లి చేసుకోవా? అంటే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? అదేం కాదు రుద్ర, ఇప్పుడు మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు కదా, నేను ఆ బాధలో ఉన్నాను. అమ్మ దొరికే వరకు నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ప్లీజ్, అమ్మ దొరికే వరకు నువ్వు ఆ పెళ్లి టాపిక్ తీసుకురావద్దు. అలాగే, నువ్వు ఎలా అంటే అలాగే. నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం. కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి నా పొట్టు కొంచెం కనిపించేలోపు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నేను అవంతక్కకి ద్రోహం చేయమని చెప్పట్లేదు. నేను నీకు చెప్పినట్టుగా చాలా సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. కానీ నీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని నీకు లేదా? ఉండాలి, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. కానీ నువ్వు నన్ను కొంచెం కూడా హ్యాపీగా ఉండనివ్వట్లేదు కదా. మొన్న మా డాడ్ని మా మామ్ని తిట్టేసి వెళ్ళావు. దట్స్ ఓకే, నీ కోపాన్ని నేను కాదనను. కానీ అట్లీస్ట్ న్యూ ఇయర్ కైనా నీ నుంచి ఒక ఫోన్ వస్తుందని, విషెస్ చెప్తావని, ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తావని ఎంత ఆశగా చూశానో తెలుసా? సారీ, హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేస్తావు? నేను గుర్తు చేస్తే గానీ చెప్పవు. ఇంక గిఫ్ట్ ఏమిస్తావు? అందుకే నేనే నాకు గిఫ్ట్ కొనుక్కొని తెచ్చుకున్నాను. ఇదిగో, ఈ నెక్లెస్ ఎలా ఉంది? బాగుంది. నన్ను కార్డు అడిగింది ఎందుకా? ఈ నెక్లెస్ ని అట్లీస్ట్ నీ చేతులతో నా మెళ్ళో అయిన వెయ్యి. నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతాను. పబ్లిక్ ప్లేస్ లోనా? ఇక నాతో రొమాన్స్ చేయమనట్లేదు, మెడలో నెక్లెస్ వేయమంటున్నాను. ఇక చాలు. ఈ వీడియోని మహేంద్ర గారికి పంపిస్తే అప్పుడతను ద్వారకని టెన్షన్ పెడతాడు, ఇంటికొచ్చి అవంతిని తిడతాడు. దాంతో అవంతి ద్వారక చేసిన పనికి బోరు నేడుస్తుంది. ఇది కాని దుర్గకి తెలిసిందంటే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. మావయ్య,
కంటిన్యూ వీడియో కాల్ మూలంగా ఇక్కడ జరిగిన మొత్తం లైవ్ వీడియో చూసేసారా మహేంద్ర గారు? ఈ పాటికి అగ్గి మీద గుగ్గిలమవుతుంటాడు. మొత్తానికి ద్వారకా రుద్ర కథని అంటించేసావన్నమాట. అంటుకుంటుంది మావయ్య. ఇక చూడు కథ ఎలా పరిగెడుతుందో. ఈ విశాలాక్షి ఫోన్ కరెక్ట్ టైంకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది, పని చేయడం లేదు. విశాలాక్షి, విశాలాక్షి! బా మహేంద్ర, ఏంటి ఎందుకింత హడావుడి చేస్తున్నావు? నీ ఫోన్ ఏమైంది? నాట్ రీచబుల్ అని వస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇంతకు ముందే ఛార్జింగ్ పెట్టాను. ఏం జరిగింది? పిడిగేమైనా నెత్తి మీద పడిందా? అసలు విషయం ఏంటో చెప్పు. ఇది విషయం కాదు, పెద్ద ఘోరం. ఇదిగో ఇది చూడు, నీకే అర్థమవుతుంది. నక్షత్ర నాకు పంపించిన వీడియో. నక్షత్ర నీకు వీడియో పంపించడం ఏంటి? చూడు. మనం దొంగతనంగా పెళ్లి చేసేసుకుందాం. నేను నీకు చెప్పినట్టుగా చాలా సైలెంట్ గా ఎవ్వరికి తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. చూడు, ఒకటే కూతురు అని ఎంతో ముద్దుగా పెంచుకొని మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటే, తన కోసం మనం ఎంత కష్టపడుతుంటే చూడు మన బేబీ ఏం చేసిందో. అది రెండో పెళ్లిగాడిని, పైగా దుర్గ కొడుకును ప్రేమించింది. వాడితో కలిసి తిరిగి ఇప్పుడు నెల కూడా తప్పబోతుంది. కొన్ని రోజుల తర్వాత మన ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. ఎక్కడుంది బేబీ? ఏమో, తనతో కలిసి ఎక్కడెక్కడ తిరుగుతుందో. కాల్ చేయి మహేంద్ర. ఇమ్మీడియట్ గా కాల్ చేసి అడుగు ఎక్కడుందో. మనమే అక్కడికి వెళ్దాం. అడుగు. హాయ్ డాడ్. ఎక్కడున్నావు రుద్ర? మో, ఏమైంది? ఎక్కడున్నావు? స్టీల్ ప్లాంట్ రోడ్ నెంబర్ 4లో పార్క్ దగ్గర ఉన్నాను. సరే, నువ్వు అక్కడే ఉండి వస్తున్నావు. ఓకే మా. మామ్ ఎందుకంత సీరియస్గా మాట్లాడింది? నిజంగా సీరియస్గా మాట్లాడిందా లేదా నాకే అలా అనిపించిందా? ఇందాక ద్వారకతో ఉన్నాను కదా, అందుకే అలా అనిపించుంటుంది. నోరు ముయ్. నీకు నోరు తెరిచి మాట్లాడే అర్హతే లేదు. నేనేం చేశాను? ఏం చేశావా? చెయ్యాల్సిన చండాలమంతా చేసేసి ఇప్పుడు ఏం చేశానని అడుగుతున్నావా? మహేంద్ర, చూపించు. మనం దొంగతనంగా పెళ్లి చేసేసుకుందాం. నేను నీకు చెప్పినట్టుగా చాలా సైలెంట్ గా ఎవ్వరికి తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. డాడ్, ఇది మీకెలా వచ్చింది? ఎవరు తీశారు ఈ వీడియోని? ఎవరు తీశారన్నది ఇంపార్టెంట్ కాదు బేబీ. రోడ్డున పడ్డాక ఎవరైనా వీడియో తీస్తారు.
నువ్వు చేసిన దాని గురించి చెప్పకుండా తీసిన వాళ్ళ గురించి అడుగుతావేంటి? ఎస్ డాడ్, దాంట్లో కొంత నిజం ఉంది. నేను ద్వారకని ప్రేమించాను. మామ్, ఎందుకు ఇలా కొడుతున్నావు? నేను ఈ తప్పు చేయలేదు. మళ్ళీ మాట్లాడావంటే ఇక్కడే చంపి పాతేస్తాను. ఛీ, నిన్నింత అపురూపంగా పెంచుకుంటే నువ్వింత వెధవ పని చేస్తావనుకోలేదే. నీ తెలివి, నీ స్పీడు చూసి మా కూతురు చాలా స్ట్రాంగ్, చాలా గ్రేట్ అనుకున్నాం. కానీ నువ్వు ఇంత వీక్ అయిపోతావు అనుకోలేదు. నేను వీక్ అవడం ఏంటి మామ్? ఐఎమ్ సో స్ట్రాంగ్. స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? రెండో పెళ్లి వాడిని వెతికి మరీ వాణ్ణి లవ్ చేయరు బేబీ. ఏయ్, నీకంత ప్రేమించాలనుకుంటే మన సర్కిల్లో పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ పిల్లలున్నారు. వాళ్లలో ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా. ఇలాంటి ఒక వెధవని, అది కూడా రెండో పెళ్లి వాణ్ణి ప్రేమించి వాడితో తిరిగి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఒళ్ళు కొవ్వెక్కిన పనులెందుకే? మామ్, ఛీ, నోర్మై. నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీకోసం మేము ఎంత కష్టపడుతున్నావు. నిన్ను యువరాణిలా చూడాలని ఆశపడుతుంటే నువ్వు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడతావా? సరే రుద్ర, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అర్థం చేసుకున్నావు. పంతులు గారితో మాట్లాడి రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టించేస్తాను. ఇలా పెళ్లి చేయడం ఇదే మా తలరాత అనుకుంటాను. మీరు ఫిక్స్ అయిపోండి. ఈ శుక్రవారమే మీ పెళ్ళైపోతుంది. నేను వెళ్ళి ముహూర్తం పెట్టించేస్తాను.